హుజూరాబాద్ రాజకీయం పార్టీ ఆఫీసుల్ని దాటి ఇంటి దాకా చేరింది. అధికార పార్టీ ఉత్తి పుణ్యానికే తమ లీడర్ని టార్గెట్ చేస్తోందని గులాబీ దండు దండయాత్ర చేస్తుంటే అంతా చట్ట ప్రకారమే నడుస్తోంది అని అధికార పార్టీ క్లారిటీ ఇస్తోంది. అయితే లీడర్ల దాకా పొలిటికల్ అటాక్స్ సహజమే అయినా సతీమణుల్ని కూడా లాగటం ఇప్పుడు బిగ్ డిబేట్ అయింది. ఇంతకీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ లో లేడీస్ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వివాదాలు లీడర్ల నెట్టింటి దాకా వచ్చేశాయి. హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న గొడవలు, కేసులు సోషల్ మీడియా దాడుల రూపంలో కుటుంబ సభ్యుల దాకా చేరాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు సోమవారం హుజూరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాడులను ఖండిస్తూ రాజకీయ ప్రతీకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. హుజూరాబాద్ లో ఈ వివాదం స్థానిక రాజకీయాలను మరింత వేడెక్కించింది. మరో వివాదంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య శ్వేతపై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదు కావడం కూడా రాజకీయంగా వివాదమైంది. జూన్ 28వ తేదీన ఓ దాడి కేసులో బీఆర్ఎస్ లీడర్ గెల్లు శ్రీనివాస్ పై కేసు నమోదైంది. అయితే ఇదే ఇష్యూలో గెల్లు శ్రీనివాస్ సతీమణి శ్వేతపై కూడా కేసు నమోదు కావడం బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. గెల్లు శ్రీనివాస్ మొబైల్ ఫోన్ దాచి డేటా తొలగించే ప్రయత్నం చేశారు అన్న అభియోగంతో శ్వేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ గెల్లు శ్రీనివాస్ భార్యపై హత్య కేసు ఎలా పెడతారంటూ పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎంత ఘోరం అంటే, సరే గెల్లు శ్రీని జైలుకు పోలేదు, ఒక 4 తమ్ముళ్ళు జైలుకు పోయినరు, వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు 15-16 రోజులు, కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటికి తెచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే. గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు. ఆయన భార్య శ్వేత, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నామన్నారు. ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది. ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను, ఎందుకు ఇవ్వాలి ఫోను, నేను ఇయ్యపో అన్నారు. ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 3 రోజులు తిప్పుతా ఉన్నారు. ఏం కేసు పెట్టింది ఎరికేనా? శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. అటెంప్ట్ టు మర్డర్. ఫోన్ ఇయ్య అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి, ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుండ్రా, గడ్డి తింటుండ్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. అయితే కేటీఆర్ ఆరోపణలను జూబ్లీహిల్స్ పోలీసులు ఖండించారు. గెల్లు శ్రీనివాస్ సతీమణి శ్వేతపై హత్యాయత్నం కేసు నమోదు కాలేదని, కేవలం ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసు మాత్రమే నమోదైందని క్లారిటీ ఇచ్చారు. ఇలా హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతల సతీమణులపై సోషల్ మీడియా అటాక్స్, కేసులు నమోదు కావడంపై గులాబీ దండు మండిపడుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, కేసులకు భయపడవద్దని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇలా రాజకీయాలు కాస్త లీడర్ల నెట్టింటి దాకా వచ్చాయి. మరి ఈ కేసుల సెగ ఎంత దాకా వెళ్తుందో చూడాలి.